పిల్లల్లో అనేక అనారోగ్యాలకు దంత సమస్యలే కారణం. అందుకే పిల్లల దంతాలు, చిగుళ్ళు, నోటి ఆరోగ్యం కోసం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం పలువురి అభినందనలు అందుకుంటోంది. జిల్లాలోని 50,000 మంది చిన్నారులను పరీక్షించి సుమారు 12 నుంచి 14,000 మంది పిల్లలకు దంత చికిత్సలు అందించాలని నిర్ణయించారు. ప్రతి స్కూలుకు వెళ్లి పిల్లలందరి దంతాలను పరీక్షించి సమస్యలున్న వారికి సర్కారు ఆసుపత్రిలో చికిత్స కూడా అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరి దంతాల ఆరోగ్యంపై కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఫోకస్ పెట్టారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి స్కూల్లో డెంటల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 750 పాఠశాలల్లో సుమారు 12,000 మంది విద్యార్థులకు ఫ్రీగా దంత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు. ప్రభుత్వ పాఠశాల అన్ని తిరగడం జరుగుతుందండి. అందరు పిల్లలను మేము ముందుగా పరీక్షలు చేయడం జరుగుతుంది. పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళలో ఉన్న దంత సమస్య అన్ని మేము రికార్డ్ చేసుకుంటున్నాము. అవి రికార్డ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క స్కూల్ వాళ్ళని పిలవడం జరుగుతుంది. తర్వాత వాటికి ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. చాలామంది పిల్లలకి వాళ్ళు ప్రాపర్గా బ్రష్ చేసుకుంటున్నా సరే వాళ్ళలో పిప్పి పళ్ళు ఉండడం కానివ్వండి, లేకపోతే కొంతమంది ఇంకా పాల పళ్ళు అలానే ఉండి, అంటే పెద్దవాళ్ళు అవుతున్నా కూడా పాల పళ్ళు అలానే ఉండేవి పడిపోకపోవడం కానీ, ఇలా తర్వాత కొంతమందికి మరీ పళ్ళు బాగా డ్యామేజ్ అయి ఉండడం కానీ, ఎగుడు పళ్ళు ఉండడం కానీ, తర్వాత కొంతమంది చిగుర్లు అన్ని వాపులు ఉండడం కానీ, ఇవన్నీ సమస్యలు గుర్తించడం జరుగుతుందండి. వీటికి తదుపరి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. 5 నుండి 15 సంవత్సరాల పిల్లల మధ్యలో ఎక్కువ డికేట్ టీత్ ఉన్నాయని, ఎక్కువ బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి. బ్లీడింగ్ గమ్స్ అంటే బ్రష్ చేసేటప్పుడు చిగుర్లు పాప వచ్చి దాని బ్లీడింగ్ అవుట్లా. సో చిగుర్ల మధ్యలో మైల్ అంతా జమ అయ్యేసరికి బ్లీడింగ్ అవుతుంది. మేము స్కూల్లో స్క్రీన్ చేసినప్పుడు ఇది బయటపడ్డది. సో ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి డికేట్ టీత్ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఫిల్లింగ్ చేస్తున్నాం. ఎవరెవరికి స్కేలింగ్ అవసరం అంటే చిగుళ్ళు క్లీనింగ్ అవసరం వాళ్ళు క్లీనింగ్ చేసి తీసేస్తున్నాం, మొత్తం క్లీన్ చేసి. తర్వాత ఎవరికి పన్ను తీయాల్సి వస్తుందో వాళ్ళకి పన్నులు తీసి ఇక్కడ మందులు కూడా ఇస్తున్నాం మేము. సో ఇది 5 to 15 years వరకు. మందులు ఇచ్చిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కూడా మేము వాళ్ళ ట్యూటర్లకు చెప్తున్నాం. ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి, ఎట్లా బ్రషింగ్ చేయాలి, మార్నింగ్ రాత్రి 2 సార్లు బ్రషింగ్ చేయాలి, ఏ విధంగా బ్రషింగ్ చేయాలని కూడా మాకు చెప్తున్నాం. ఎవ్రీ 3 monthsకి వస్తే బ్రష్ మార్చాలని కూడా చేశాం వాళ్ళకు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ నెల 10 నుంచి ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో అనేక దంత సమస్యలు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, పాల పండ్లు, పిప్పి పండ్లు పిల్లల్లో ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారు. విద్యార్థులకు డెంటల్ కేర్ గురించి అవేర్నెస్ కల్పిస్తున్నట్లు తెలిపారు అధికారులు. సర్కార్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు, విద్యార్థులు. డాక్టర్ ఈరోజు టీత్ టెస్ట్ కోసం వచ్చారు. మా స్కూలే కాదు అన్ని స్కూళ్ళల్లో టెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ టీత్ టెస్ట్ చేసుకోవడం వల్లనే మాకు ఏం సమస్యలు ఉన్నాయో తెలిసింది. వాళ్ళే హాస్పిటల్ పెట్టారు, ఫ్రీగా అందరికీ ఫ్రీగా టెస్ట్ చేస్తారు. డాక్టర్స్ మా పళ్ళ కండిషన్ గురించి టెస్ట్ చేసుకున్నారు. మా పళ్ళు ఎట్లాంటి కండిషన్లో ఉన్నాయని చెప్పిళ్ళు. డైలీ 2 times బ్రష్ చేయడం వల్ల పళ్ళు మంచిగా ఉంటాయని కూడా చెప్పిళ్ళు. ఏదైనా అతుక్కునే పదార్థాలు తిన్నప్పుడు నీళ్లు తాగి పుక్కిలించి ఉంచడం మంచిది, అవి పళ్ళకు కూడా అతుక్కొని ఉండవు అని చెప్పిళ్ళు. డైలీ 2 times బ్రష్ చేసుకోవాలని కూడా చెప్పిళ్ళు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టీత్ టెస్ట్ వాళ్ళు వచ్చారు. మా అందరికీ ఫ్రీగా టెస్ట్ చేస్తుర్రు. ఇంకా ప్రాబ్లం ఉన్న వాళ్ళని వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి తీసుకొస్తారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సర్కార్ స్కూల్ పిల్లల ఆరోగ్యంపై చూపిస్తున్న శ్రద్ధను తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నారు. పంటి సమస్యను చిన్నగా ఉన్నప్పుడే గుర్తించాలని చెబుతున్నారు అధికారులు.